శ్రీరామ జయ రామ జయ జయ రామ వార ఫలాలు మార్చి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు మకర రాశి. మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుండడం కారణం చేత ఈ రాశి వారిపై గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది. ఆ కారణం చేత ఈ గ్రహణమును ఈ రాశి వారు చూడకూడదు. గ్రహణ సమయంలో దైవ నామస్మరణ విశేష ఫలితాలను ఇస్తుంది. గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణమును చూడకూడదు. ఈ రాశి వారికి ప్రయత్నిస్తే రావాల్సిన ధనం కాస్త లభిస్తుంది. మిత్రులే శత్రువులుగా వ్యవహరించే ధోరణి ఉంటుంది. కాబట్టి ఎవరిని పూర్తిగా వారి మాటలను నమ్మితే మీకే సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిదానం చాలా ముఖ్యం. వృత్తి ఉద్యోగరీత్యా బిజీగా ఉంటారు. ప్రయత్నిస్తే పై అధికారులతో రహస్య చర్చలు మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. భవిష్యత్తులో ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. విలువైన వస్తువులు కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని రంగాలలోని వారి కూడాను మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుండడం కారణం చేత సూర్యచంద్ర గ్రహాలను ఆరాధించడం మరియు యథాశక్తి గ్రహణ సమయంలో గ్రహదోష నివారణకు బియ్యం దానం చేయడం వలన విశేష ఫలితాలు కలుగును. గ్రహణ సమయం ప్రారంభంలో స్నానం చేసి దైవ నామస్మరణతో గ్రహణం పూర్తయ్యే వరకు ఆచరిస్తే గ్రహదోష నివారణ నుండి విముక్తి కలుగును. చంద్రగ్రహణం మకర రాశిపై ప్రభావం చాలా ఉంటుంది. దైవ నామస్మరణ నిత్యము, దైవ దర్శనము చాలా ముఖ్యం. కాబట్టి ప్రతిరోజు కూడా ఆ స్వామి దర్శనము గ్రహదోష నివారణ నుండి విముక్తిని కలిగిస్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ.